హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో 8th క్లాస్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఏసర్ ట్యాబ్లెట్ ఎలా హార్డ్ రీసెట్ చేయాలో పూర్తిగా తెలుసుకున్నాం. చాలామంది 6 యాప్స్లో ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు హార్డ్ రీసెట్ చేస్తామనుకుంటున్నారు, కానీ వాళ్ళకు హార్డ్ రీసెట్ ఆప్షన్ అయితే రావడం లేదు ఫ్రెండ్స్. అలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. బహుశా ఇది గవర్నమెంట్ వాళ్ళే బ్లాక్ చేశారనుకుంటా ఆప్షన్ని. అయినా నేను హార్డ్ రీసెట్ చేస్తాను చూడండి. ముందుగా మీరు మీ ట్యాబ్ని పవర్ ఆఫ్ చేసేయండి. అది 6 యాప్స్లో ఉన్న ఆల్ యాప్స్లో ఉన్న పవర్ ఆఫ్ చేసిన తర్వాత వాల్యూమ్ అప్ అండ్ పవర్ ఆఫ్ బటన్ని 2 seconds ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. రికవరీ మోడ్, ఫాస్ట్ బూట్ మోడ్, నార్మల్ మోడ్. ఇక్కడ మీరు రికవరీ మోడ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఆపరేట్ చేసేందుకు వాల్యూమ్ అప్ బటను, డౌన్ బటను యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను వాల్యూమ్ డౌన్ బటన్తో ఆపరేట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు రికవరీ మోడ్లోకి వచ్చాను. సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు వాల్యూమ్ డౌన్ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నేను ప్రెస్ చేస్తున్నా, చూసారు కదా ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు రీబూట్ సిస్టమ్లో పవర్ ఆఫ్ ఈ 2 ఆప్షన్స్ తప్పితే మనకు వైప్ క్యాచే, ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని థర్డ్ ఆప్షన్ రావడం లేదు ఫ్రెండ్స్. ఇలా చాలామందికి వస్తుంది, బహుశా అందరికీ వస్తుంది అనుకుంటా. ట్యాబ్లు ఇచ్చిన వాళ్ళందరికీ, ఏసర్ ట్యాబ్స్ ఇచ్చిన వాళ్ళందరికీ. అయినా కూడా హార్డ్ రీసెట్ నేను హైడ్ అండ్ సెట్టింగ్స్లో చేస్తాను చూడండి. మీరు ఇక్కడ పవర్ ఆఫ్ మోడ్ని సెలెక్ట్ చేసుకొని పవర్ ఆఫ్ చేసాను మీ ట్యాబ్ని పవర్ ఆఫ్ చేసిన తర్వాత మీ వాల్యూమ్ డౌన్ పవర్ ఆఫ్ బటన్ని 2 seconds ప్రెస్ చేస్తే మనకి ఇలా ఏసర్ అనే ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మీరు వెంటనే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ని ప్రెస్ చేసేయండి. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే ఇలా ఫ్యాక్టరీ మోడ్ అని మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు వాల్యూమ్ డౌన్ బటన్ నొక్కితే మనకు అది ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేందుకు వీలవుతుంది ఫ్రెండ్స్. వాల్యూమ్ డౌన్ బటన్ ప్రెస్ చేసుకోండి. అలా ఫ్యాక్టరీ మోడ్ వచ్చిన తర్వాత వాల్యూమ్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. ఆటో టెస్ట్ అని ఇలా చాలా వస్తాయి. ఇక్కడ మీరు క్లియర్ స్టోరేజ్ మీద నేను క్లిక్ చేశాను కదా, ఇక్కడ క్లిక్ చేసి పవర్ ఆఫ్ బటన్ కానీ వాల్యూమ్ డౌన్ బటన్ కానీ ప్రెస్ చేసుకోవాలా. చేసుకుంటే మనకు ట్యాబ్లెట్ స్టోరేజ్ మొత్తం క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు మీ ట్యాబ్ని ఫుల్లీ హార్డ్ రీసెట్ చేసేయచ్చు. మీ ట్యాబ్లెట్ మాత్రం హార్డ్ రీసెట్ అవుతుంది. మీరు అలా వాల్యూమ్ డౌన్ అండ్ పవర్, మళ్ళీ చెప్తున్నాను చూడండి, పవర్ ఆఫ్ బటను, వాల్యూమ్ డౌన్ బటను 2 seconds ప్రెస్ చేస్తే మనకు ఏసర్ అని లోగో పడగానే మీరు వెంటనే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ని ప్రెస్ చేసేస్తే మనకు ఫ్యాక్టరీ మోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ ట్యాబ్లెట్ అయితే రీసెట్ అయిపోయింది. హాయ్ దేర్ అని స్టార్ట్లోకి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మళ్ళీ మనం సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది ట్యాబ్ని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.